నాగవంశి గారు, విజయ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. ఒక ఒక కొత్త తరహాగా స్టార్ట్ చేశారు రౌండ్ టేబుల్ అనేది. జనానికి మీరు కరెక్టా మేము కరెక్టా కూడా తెలియాలి కదా, అందుకని ఊరినే ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు కంగ్రాట్స్ చెప్పాలి ఫర్ నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ. నాకు జీవికి ఓకే. ఎనీవేస్ మన సినిమాకి వచ్చింది కానీ వచ్చింది జీవికి, మన బ్యానర్లో వచ్చింది. యా 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 బట్ దానికి కాదు, కంగ్రాట్స్ మీ ఇద్దరికి కూడా చెప్పాలి. ఎందుకంటే డే 1 మంచి ఓపెనింగ్ తీసుకున్నారు. ఇవాళ కూడా బాగున్నాయండి కలెక్షన్స్. డే 2 వర్కింగ్ ఫ్రైడే అయినా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని జిల్లాలు బాగున్నాయి, కొన్ని జిల్లాలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి. ఒక జిల్లా అక్కడ 1-6 జిల్లా కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ 10% అటు ఇటు ఉంది, కానీ చాలా బాగున్నాయండి వర్కింగ్ ఫ్రైడే కూడా. కానీ ముందు రోజు మీరు చాలా టెన్స్తో ఉన్నారు ప్రెస్ మీట్లో కూడా, ఎప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు. నేను 5 కోట్ల రూపాయల సినిమా తీసినా, 500 కోట్ల సినిమా చూసినా, మార్నింగ్ షో పడేదాకా నాకు మొహంలో ఎప్పుడూ స్ట్రెస్ అలానే ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో నేను రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు కూడా మీరు ఎవరు నన్ను చూడలేదు, కానీ నాతో మాట్లాడితే రిలీజ్ టైంలో తెలుస్తుంది. యూఎస్ డెలివరీస్ టెన్షన్ కూడా నడుస్తుంది. సో వాళ్ళు ప్రీమియర్లు పడతాయా లేదా ఈ టెన్షన్లోనే ఉంది. కానీ అసలు అంటే మనకు తెలియకుండా సినిమా జనాల్లోకి ముందే వెళ్ళింది అని నాకు అనిపిస్తుంది. అంటే కొన్ని సినిమాలు జనాల్లోకి ముందే వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కొన్ని కనిపిస్తుంది. ఈ సినిమా వరకు వస్తే ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, ఎవరి ఇంటర్వ్యూలో కానీ, ఒక సినిమాకి బజ్ ఉందా లేదా, ఓపెనింగ్ పడుతుందా లేదా అని ఆ మార్నింగ్ షోకో లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసే టైం దాకో ఎవ్వరూ గేజ్ చేయలేరు. ఇప్పుడు హిట్ సాంగ్స్ ఉంటే ఒక్కోసారి ఓపెనింగ్ పడుతుంది అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది మనకి. ఈ మధ్యకాలంలో హిట్ సాంగ్స్ ఉన్న సినిమాలు కూడా ఓపెనింగ్ ఏం పడలా. సో అది ఎవ్వరి వల్ల మీరు వీళ్ళు ఓపెన్ బిగ్ అన్నారు, ఊరికేనే అది ప్రొడ్యూసర్ గా మీకు ధైర్యం చెప్పాలి కదా. నాకైతే ధైర్యం ఇస్తానే అన్నారు, మన బిగ్ ఓపెన్ అయితే చూడు, బిగ్ ఓపెన్ అయితే చూడు. ఇంకేమైనా కంటెంట్ ఉంటే చెప్పండి, ఇంకేమైనా సాంగ్ ఉంటుంది, ఇంకేముంటాయండి ఇందులో సాంగ్స్ అని కూడా ఆయన అదే అన్నాడు. ఉన్నవే 4 సాంగ్స్, ఆల్రెడీ 2 వదిలేసాము, ఇంకా అంతకన్నా ఏముంటుంది కంటెంట్ అంటే. లేదు ఇంకేదో చెయ్యాలి దీనికి అని అంటుంటే ఇవాళ రేపు. కానీ మీరు ఒప్పుకున్నారు, కింగ్డమ్ ఓపెనింగ్ కేస్ స్టడీ కదా. 24th హరహర విరమల్ రిలీజు, దానికి ముందు 1 వీక్ అటు ఇటుగా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఓకే, కానీ ఒక గౌతమ్ జోషిదావ్ డైరెక్టర్ విజయ్ సినిమా వస్తుంది కదా, ఎంతమంది జనానికి సినిమా వస్తుందని తెలుసు అప్పటికి. టీజర్ బాగానే పేలింది కదా రిలీజ్ డే ప్రోమో దగ్గర నుంచి పేలింది. ఎంతమంది 31st సినిమా వస్తుందని అంత రీచ్ లో ఎంతమంది. మీరు ఇంటర్వ్యూలు ఇస్తూ మీరు బజ్ లేదు అంటా ఉంటారు కదా మనల్ని. ఎవరు తెగ అన్నారు, మామూలుగా అన్నారా? ఇంకా ప్రమోషన్ అది కాదండి, ఒక సినిమాకి జనాలు ముందే డిసైడ్ చేస్తారు, ఈ సినిమా చూస్తున్నాం, ఈ సినిమా చూడలేదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ దట్స్ దేర్ ఈగో ఇష్యూ అన్నట్టు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి బాగాలేదంట, దే మేక్ ఎ డెసిషన్, దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్. అదే జీవి గారు మేము అంటే ఇందాక కూడా చెప్పింది, అది జనం దేనికి డిసైడ్ అయ్యారు అనేది మనకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసేదాకా మనకు తెలియట్లా. ఓకే, ఈ ఫిల్మ్ కి నేను చెప్తాను, ఈ ఫిల్మ్ కి అది కాదు, నేను వై ఐ బెట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనేది నేను చెప్తాను. ఒకటి, గౌతమ్ తిన్ననూరి ఈజ్ ఎ క్లాసిక్ డైరెక్టర్. సో అతను ఏది చేసినా కూడా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ క్లాసిక్ 100% ఆనెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు. దెర్ ఆర్ డైరెక్టర్స్ హూ డిపెండ్ ఆన్ బజ్, కొంచెం లిటిల్ మ్యానిపులేషన్, లిటిల్ బిట్ ఆఫ్ మనకి తెలుస్తుంటది. సో శేఖర్ కమల లేదంటే ఇతను గౌతమ్ తిన్ననూరి, ఇటువంటి వాళ్ళు ఆనెస్ట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ విల్ అమంగ్ ద ఆడియన్స్. ఒకటి. రెండోది వచ్చేసేసి విజయ్ దేవరకొండ నెవర్ లుక్డ్ సో హార్డ్ వర్కింగ్. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ దే ఆర్ లైక్ కొంచెం మసాలా ఫిల్మ్స్, లేదంటే కొంచెం కంటెంట్ డ్రివెన్, డేర్ కాంప్రేట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఫ్యామిలీ స్టార్ అనేది కైండ్ ఆఫ్ మసాలా ఫ్యామిలీ ఫిల్మ్, కానీ ఒక వరల్డ్ బిల్డింగ్ ఇంత సీరియస్ చేస్తున్నాడు అనేసి అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకోటి అనిరుద్ మ్యూజిక్, దీనితో సితారా ఎంటర్టైన్మెంట్స్ 95% సక్సెస్ రేట్ పోస్ట్ కోవిడ్. సో యూ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ రియల్లీ రైట్. ఇవన్నీ ఉన్నాయి. సో రేపు రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుని దానికేం సంవత్సరం వెయిట్ చేయక్కర్లేదు, నెల వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళకి రేపు సినిమా రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుంటారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. ఒక గంటలో రిలీజ్ అంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుని వెళ్తారు, ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఒక సినిమాకి పబ్లిసిటీ 15 రోజుల ముందు చేయాలి, 7 రోజుల ముందు చేయాలి కాదు. వాళ్ళకి దే హ్యావ్ ప్రీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ఇట్, దే విల్ వాచ్ ఇట్ ఎనీవే. ఆ రివ్యూస్ ఇవన్నీ డజంట్ మ్యాటర్. రివ్యూస్ మ్యాటర్స్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు వాచ్ ఇట్ ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్, మండే ట్యూస్డే చూద్దామని. కానీ 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఇన్ ద ఫస్ట్ వీకెండ్ ఇట్ సెల్ఫ్. మీరు చెప్పండి నాకు, యూజువల్గా మనం సినిమాని డిఫెన్స్ సూపర్ హిట్, యావరేజ్ అనే కాల్కులేషన్ వచ్చి యావరేజ్ అనే పదాన్ని తీసేసాను.
సార్ ఇవాళ హిట్ బ్లాక్ బస్టర్ situation- సూపర్ హిట్ హిట్ అని అసలు అదే కాదు ఇవాళ ఒకటి చెప్పనా మీకు ఒక రెండే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. జిఎస్టీతో బయ్యర్ బయటపడితే హిట్ సినిమా, ఓకే నేను జిఎస్టీ ఇచ్చి అవును జిఎస్టీ బయ్యర్కి మిగిలింది అనుకోండి అవును. సూపర్ హిట్ సినిమా, కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంతే. ఇది ఏ కేటగిరీకి వెళ్తుందని మీ ఐడియా? అంటే ఇంకా 2 days అయింది, ఇంకా ఇవాళ అయితే రన్ అంతా చాలా నేను రన్ ఉంది ఇవాళ అయితే నేను 2 weeks మీకు గ్యాప్ కూడా ఉంది. చెప్పేది సార్ అది కంప్లీట్ చేయనివ్వండి సార్. ఇవాళ పొజిషన్ చెప్తున్నా నేను కూడా. నైజాం సూపర్ హిట్లో ఉంది సార్, సీడెడ్ సూపర్ హిట్కి వెళ్తుంది సార్, ఆన్ ద వేలో ఉంది సార్. ఆంధ్ర హిట్ స్టేటస్లో ఉంది సార్. ఆంధ్రాలో 3-4 జిల్లాలకు నేను జిఎస్టీ ఇచ్చేటట్టుగా ఇవాళ పొజిషన్ ఉంది సార్. ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ పొజిషన్లో ఉంది సార్. బెంగళూరు చాలా బాగుంది, చెన్నై చాలా బాగుంది. అనుకోకుండా అసలు మలయాళం బ్లాస్ట్ అయింది ఏంటో, మేము ఎక్స్పెక్ట్ చేయాలి. 50 లక్షలు గ్రాస్ వచ్చింది డే 1. సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది సార్. ఇందాక జీవి గారు చెప్పినప్పుడు క్లాస్ సినిమా, వరల్డ్ బిల్డింగ్ సినిమా, 8 కాబట్టి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం కొన్ని ఏరియాలో తక్కువ ఉంది సార్. అది ప్రస్తుతం ఇవాళ సినిమా పొజిషన్. ఇవాళ పొజిషన్ అది మారచ్చు కూడా, మారుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. స్టడీ అయిపోయింది అనుకోండి. ఇంకా అవును. మండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుబేరా మొన్న అందరు ఎత్తి ఆకాశం మీద పెట్టారు సినిమాని, అంత బాగుంది కదా అని. కానీ మీకు తెలుసు ఈ మధ్య సినిమా గ్రో కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది, ఎంత పెద్ద రేంజ్ వచ్చినా, ఎంత పెద్ద టాక్ వచ్చినా, ఏదైనా. సో ఈ మండే నుంచి ఎలా ఉంటుందో చూసుకుని, ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ కూడా 3 సెలవులు ఉన్నాయి. ఫ్రైడేస్ వ్రతమును రాఖీ ఏదో ఆ హాలిడేస్ ఉన్నాయి. సో ఎంత హెల్ప్ అవుతుంది. సో ఏనే అయ్యేటప్పటికి నెక్స్ట్ సండే అయ్యేటప్పటికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇవాళ మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి సినిమా మీద సరే సినిమా ఏ సినిమాకైనా డివైడ్ ఉంటుంది. ఈ రోజు నేను మన ఇద్దరం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఒక యునానిమస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదిగా, ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు జనం మనకి. సెకండ్ లక్కీ భాస్కర్కి వచ్చిందిగా. లక్కీ భాస్కర్కి వచ్చింది అంటే ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది, ఓవర్సీస్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది. కింద స్టేషన్స్లో ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది అనుకోండి, మా డిస్ట్రిబ్యూటర్ రైల్వేలో ఉన్నారు. సార్ కొంచెం పాటలు పెట్టాల్సిందేమో సార్, లేకపోతే ఇట్లా ఉండాల్సిందేమో సార్ ఆయన అని చెప్పి. ఎందుకంటే ద వే దే సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ద వే వీ సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఓకే సో ఇప్పుడు ప్లస్ మీరు చెప్పేది Because I big was- budget films కి that was a medium budget film. లేదు సార్, వీ స్పెండ్ లాట్ ఆన్ లక్కీ భాస్కర్ ఆల్సో. ఆ రోజున ఇప్పుడు చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా కాదు సార్, డబ్బులు ఎంత అయినా ఖర్చు అయిందని. కానీ హీరో మార్కెట్ ఒకటి ఉంటుంది కదా, ఆ హీరో మార్కెట్ని ఎంత స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయాం అనేది కదా హై బడ్జెట్ సినిమా. అది హై బడ్జెట్ సినిమానేనండి ఆ రోజు. It didn't open well that great and because in Nizam it opened well, in overseas it was decent and all, but we had 3 releases on the same day. దివాలి. So Amaran was in the same genre, so iddaru divide chestunnamu A centers. Amaran took a better opening and Ka was dominant in BCs. I think ఇంకోటి ఏమవుతుందంటే when a film opens to a huge scale, ఇప్పుడు సమ్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ హిట్స్ పేరు తీసుకుంటే బాహుబలి, పుష్ప, ద మినిమం సైజ్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఇట్ హ్యూజ్ ఉంటారు. ఇన్సేన్ ఉంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా ఉంటాయి. వెన్ ఇట్స్ నీషర్ ఓపెనింగ్ నో ఇట్స్ మచ్ మోర్ సేఫర్ కాన్సెప్ట్. In theaters it was 50%, 70%, 80%. After it went on to Netflix, it became global. It became huge. Huge. It became very huge. It became The best film for so far south నుంచి the best film on Netflix అది. విజయ్ గారు ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ ఈ కింగ్ ఆస్పెక్ట్ అనేది బిగినింగ్ లో చెప్పారా? ఎందుకంటే కింగ్డమ్ అనేది మనకి ఓపెనింగ్ షాట్ లోనే తెలిసిపోద్ది వై కింగ్డమ్ అనేసి. సినిమా రిలీజ్ వరకు మనకి తెలియదు కింగ్డమ్ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఫిల్మ్ కనేసి. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్. మీకు చెప్పేటప్పుడు మీకు స్టోరీ చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ చెప్పారా, లేదంటే ఇది లీనియర్ ఫామ్ దీంట్లో చెప్పారా? ఈ సినిమా రెండు ఇన్స్టాల్మెంట్లో డెవలప్ అయింది. మన ఫస్ట్ మీటింగ్లో నాకు గౌతమ్ జస్ట్ 20-30 నిమిషాల్లో బ్రదర్స్, వాళ్ళు వెళ్ళే వరల్డ్, అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్, ఇది నాకు మెయిన్ బ్యాక్ డ్రాప్. ఆ కార్టెల్ ఉండే పీపుల్, మనుషులు, వీళ్ళ బ్యాక్ స్టోరీ, ఆ చిన్నప్పుడు స్టోరీ అంతవరకే ఉండింది. అండ్ దెన్ హీ సెడ్ గివ్ మీ సమ్ టైమ్ టు డెవలప్ ఇట్ ఫుల్లీ ఇంటూ అ డైలాగ్ వర్షన్. 1 month, he took a month's time, 2 months, 1.5, 2 months time and came back to me with the full version. Appudu he had decided that it starts with this episode of the king and his tribe
and then goes into the brothers, and he had brought in this layer of destiny and stuff. So it too, second, when he came to me with the full script, it came with the layers of the tribe also. నాకు ఈ ఫిల్మ్ మొత్తంలో దట్ కాన్సెప్ట్ రియలీ ఐ That's లవ్డ్ it, ఇట్. yeah. ఇట్స్ Yeah. ఇట్స్ ఎ క్లాసిక్ అన్నట్టు. I think he was reading lot of things about, it was based in Sri Lanka, it was based off Sri Lanka, ఎట్లయినా brother LA join అయ్యే gang. Sri Lanka lo a lot of Telugu people have actually genuinely migrated to Sri Lanka, so there is a proper community, and they're called a name, and recently they came to India to meet our community here and stuff also. There was a king also who was a అవునవును. Telugu ancestral king. So ivanni chadivi Gautam, I think then it inspired him, and all these ideas started coming in, and he brought in all these layers, and then in Innapur it was all exciting that it's coming. I love thick layered drama, and I was excited by all these layers. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది రైటింగ్ స్టేజ్ లోనే ఒక రకంగా జరిగిపోయిందని వంశీ గారు నాకు Yeah. చెప్పారు. Yeah. సో దిస్ వాస్ ది ఎండింగ్, లైక్ వెన్ గౌతమ్ పిచ్ ది ఐడియా, బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ద కమ్యూనిటీ, దట్స్ ద అవును. డిజైర్ కదా, అవును. కమింగ్ బ్యాక్ అనేది. అవునవును. సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలనేది వాజ్ ఇట్ రైటింగ్ స్టేజ్ లోనే అది అవును. డెసిషన్ తీసేసుకున్నారా, లేకపోతే Yeah, on the writing stage, ఎందుకంటే it's dealing with a bunch of layers. If it is such a thick story, we are talking about a boy wanting to bring his brother back. This film, the main meat is that నేను మా అన్నని తీసుకురావడము, ఆ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా, దట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్. బట్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ వన్ మ్యాన్స్ డెస్టినీ ఆఫ్ ఫైండింగ్ వాడి దేనికి వాని పర్పస్. ఇట్స్ బిగర్, రైట్, దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి, అదొక లేయర్. దెన్ దేర్ ఇస్ అ లేయర్ ఆఫ్ అ రా ఏజెంట్ హూ ఇస్ నాకు ఒకటి ప్రామిస్ చేసి తీసుకొచ్చి, బట్ హిస్ బిగ్గర్, మేబీ ఇట్ ఇస్ పేట్రియాటిజం ఆర్ వాట్ ఎవర్, హీ జస్ట్ వాంట్స్ టు రూట్స్తో సహా తీసేయాలి. చిన్న చిన్న కొలాటరల్ డ్యామేజ్ ఉంటే లైట్, he doesn't have that sensitivity towards my personal emotion. Ayanaki, he needs to solve a bigger problem. So inni layers deal now, because once Suri finds out that the raw agent did what he did, there will be a reaction to it. I need to bring these people back. Murugan has a brother who's coming in, there is a cartel. So to deal with so many layers, we cannot tell it in 2.5 hours. So this part was about idanta a brother ending with Murugan realizing his purpose and his destiny, and the next part becomes about fulfilling his destiny and dealing.